హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు సొరచేప ఫ్రై డీటెయిల్డ్గా రెసిపీ చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం టేస్ట్ చేసే వాళ్ళైతే ఇంకా చెప్పనవసరం లేదండి, ఇంకా ఫ్యాన్ అయిపోతారు. ఈ విధంగా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఈ విధంగా ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాము. నేను ఇక్కడ 1/2 kgకి పైనే ఉన్న సొరచేపను తీసుకున్నాను. క్లీనింగ్ చేయలేము అనుకునే వాళ్ళు ఫిష్ మార్కెట్లోనే ఈ చేపని చిన్న ముక్కలుగా కట్ చేయించి తెచ్చుకోవచ్చు. కటింగ్ ప్రాసెస్ కూడా ఇంట్లో క్లీన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చూపించాలని కట్ చేయకుండా తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ సొరచేపను మనం క్లీన్ చేసుకుందాం. ఒక గుప్పెడు కల్లు ఉప్పుని తీసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పుని ఈ చేపకేసి గట్టిగా రుద్దుతూ మనం ఈ పైన కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల చేప మనం ఉడకబెట్టినప్పుడు నీసు వాసన రాకుండా ఉంటుంది. కర్రీ కూడా నీచు వాసన తక్కువగా వస్తుంది. ఇదే విధంగా ఒక 5 నిమిషాలు చేపని ఉప్పుతో మసాజ్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం ఉప్పుతో నీట్గా రుద్ది కడిగేసుకొని కటింగ్ టేబుల్ మీదకి తీసుకుని దీన్ని రెక్కలు ఈకలు మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెక్కలు కట్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసుకొని మనం లోపల ఉన్న పేగులను కూడా నీట్గా బయటికి తీసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపని మొత్తాన్ని పెద్ద ముక్కలుగా 4-5 ముక్కలు చేసుకుందాం. మనం ఫిష్ ఎప్పుడు వండుకున్నా ఏ ఫిష్ అయినా సరే ఫ్రెష్గా ఉన్నది మాత్రమే తీసుకోండి. అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. ఫ్రై అయినా పులుసు అయినా ఇగురైనా ఏదైనా మనం ఫ్రెష్గా ఉన్న చేపలు తీసుకుంటేనే కర్రీస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ చేపలు పెద్ద ముక్కలుగా 4-5 ముక్కలుగా కట్ చేసుకున్నాను. నాకు 5 ముక్కలు అయితే అయినాయి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని నీట్గా కడిగేసుకుందాం. 1-2 సార్లు చేపను నీట్గా క్లీన్ చేసుకోండి. మనం చేపని ఎంత క్లీన్ చేసుకుంటే కర్రీ నీచు వాసన అంత తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ సొర చేపను ఆవిరికి ఉడికించుకోవాలి. పాతకాలంలో అయితే ఒక కుండలో గడ్డి వేసుకొని ఆ గడ్డి మీద ఈ ముక్కలను ఆవిరికి ఉడికించేవారు. నాకు ఇప్పుడు గడ్డి అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ విధంగా ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటున్నాను. ముందుగా ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ఒక ఇడ్లీ గిన్నెను ఉంచి దాని మీద మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా సొరచేప, ఆ ముక్కలను వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మీడియం సైజు 5 ఉల్లిపాయలను 3 పచ్చిమిరకాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలను వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే ఈ సొరచేప ఫ్రైకి చాలా బాగుంటుంది. వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిరపకాయలను 2 రెమ్మలు కరివేపాకుని తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. మనం ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసినా అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరేసి వేసుకుంటాను. దానికోసమని నేను ఇక్కడ అల్లాన్ని తీసుకుంటున్నాను. నీట్గా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఎంతైతే అల్లం తీసుకుంటామో అంతే క్వాంటిటీలో వెల్లుల్లిని కూడా తీసుకోండి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అంతా స్టోన్ గ్రాస్ని కూడా తీసుకుంటున్నాను. సగం స్టార్ పువ్వును కూడా వేసుకోండి. అలాగే 4-5 లవంగాలను కూడా వేసుకోండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ మిరియాలు కూడా తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 4 టేబుల్ స్పూన్లు ధనియాలను కూడా వేసుకోండి.
అలాగే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. దీనిలోనే 4 ఇలాచీలను వేసుకొని ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి. ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మసాలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలోకి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముందుగానే ఇలా అన్ని కర్రీకి కావాల్సినవి పక్కకు తీసి పెట్టుకుంటే చకచక వంట చేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఆవిరికి ఉడికించుకున్న తర్వాత సొరచేప అయితే చక్కగా ఉడికిపోయిందండి. మనం దీన్ని ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేసి చల్లారిన తర్వాత దీని పైన స్కిన్ ఉంటుంది కదా, అది మనం రిమూవ్ చేసుకోవాలండి. చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. స్కిన్ అయితే చక్కగా ఈజీగా పట్టుకోగానే వచ్చేస్తుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. చక్కగా పట్టుకుని లాగితే దానంతట అదే ఇట్లా సపరేట్ అయిపోతుంది. ఇదే విధంగా అన్ని ముక్కలకి ఉన్న స్కిన్ని తీసేసుకోండి. మనం మొత్తం స్కిన్ తీసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం సొరచేపను తీసుకొని ఇలా గట్టిగా పిండుతూ నీరు తీసుకొని పిండిన దాన్ని పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా ఇలా పిండి ఆ నీరు మొత్తాన్ని తీసేయండి. ఇది ఉండటం వల్ల కర్రీ అయితే చాలా చాలా నీచు వాసన వస్తుంది. ఇది చాలా జిగురుగా ఉంటుంది ఆ వాటరు. ఖచ్చితంగా పిండి తీసేసుకోండి. ఇది ఇలా పిండి తీసేయడం వల్ల మనకి కర్రీ కూడా చాలా పొడిగా డ్రైగా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ చేపలో స్పెషల్గా ముళ్ళేం ఉండవండి. ఒకటే ముళ్ళు ఉంటుంది, అది కూడా తినగలిగేలానే ఉంటుంది. ఇప్పుడు ఈ నీరు ఉంది కదా, ఈ నీటిని పారబోసి ప్లేట్ని నీట్గా కడుక్కొని దానిలోకి మనం పిండి పెట్టుకున్న సొరచేపను తీసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసమని బాండీ పెట్టి బాండీ బాగా హీట్ అయిన తర్వాత మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే 2 బిర్యానీ ఆకులను వేసుకోండి. ముందుగానే మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే 2-3 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోండి. ఉల్లిపాయలను చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దీనిలోకి ఫ్రై అయ్యేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా నూరి ఉంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు, దానిని 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి ఉంచుకున్న సొరచేపను కూడా వేసుకుందాం. దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ను, కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు సొరచేపకు పట్టేలాగా చక్కగా కలుపుకోండి. మనం ఈ చేపను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని అటు ఇటు కదుపుకుంటూ 5 నిమిషాలకు ఒకసారి కదుపుకుంటూ ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అడుగు అనేది పట్టుకోకుండా కలుపుకుంటూనే ఉండాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చేయడం ఫాస్ట్గానే అయిపోతుంది. మనం ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో చెమ్మ అనేది లేకుండా పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి. మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి సొరచేప చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.